అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. ఇంకో మాట చెప్పు, ఇంకోసారి చెప్తున్నాను. వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. మీకు అర్థమైందండి? ఎవరిని సాతానుగాడు హతం చేస్తాడో, ఎవరిని టార్గెట్ చేస్తాడో. కుక్క చూడండి, కుక్క మండుతున్న చోటకి దగ్గరికి రాదు. దెయ్యాన్నైనా ఒక మాట చెప్పండి, ఏయ్ నిన్ను కాల్ చేస్తా నిన్ను అనను అంటే కొంచెం దానికి నిప్పు అంటే భయం. నోటు మాటతో చెప్తే భయపడదు అన్నట్టు. ఒక చిన్న అగ్గిపొల్లెట్టి అలా అంటే నిప్పుకి భయపడదు. ఏంటది? దెయ్యం. ఓకే, అగ్గిపొల్లు ఎక్కువసేపు నిలబడదు కాబట్టి పెద్ద భయపడకపోవచ్చు. నీవే అగ్గిని వలే మండుతూ ఉన్నావనుకో, నిన్ను చూడగానే ఏమవుతుంది? దెయ్యం ఏం చేస్తాడు? సాతానుడు భయపడతాడు. కాలిపోతానేమో, దగ్గరికి వెళ్తే ముట్టుకుంటే మాడిపోతానేమో, మసైపోతానేమో అని అనుకుంటాడు. ఎప్పుడు? నువ్వు మండుతూ ఉన్నప్పుడు. ఇక్కడ అదే అంటాడు, వెనకబడిన బలహీనులను సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఆత్మీయంగా నువ్వు ఫైర్ అయిపోతా ఉన్నప్పుడు, ఆత్మీయంగా ప్రతి ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నప్పుడు, ఆత్మీయతలో ఎదగడం కొరకు ఉపవాసాలు మానక, ఆన్లైన్ ప్రార్థనలు మానక, ఆదివారాలు మానక, ప్రతిరోజు నిత్యము మోకరించి ప్రార్థన చేసుకోవడం మానక, వాక్యం చదవడం మానకుండా నువ్వు ఉండగలిగితే, నువ్వు బలంగా ఉంటే ఆ బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి జోలికి ఆడు రాడు. అంటాడు, బలము కలిగిన వాడు తన ఆయుధములు పట్టుకొని తన ఇంటిని కాచుకొనుచూ ఉండగా ఎవ్వడును తన ఇంటిలో కన్నము వేయలేడు, దొంగతనం చేయలేడు అంటాడు. స్తోత్రం కలుగును గాక. బలమైన వాడు ఆయుధాలు ధరించి, బలమైన వాడు రోషంగా నిలబడి, బలమైన వాడు మెలకువ కలిగి ఉండి అలాగ మెలకువగా తిరుగుతుంటే దొంగిలించేవాడు ఎవడు దగ్గర రాలేడు. దేవునికి స్తోత్రం.